మొక్కల ప్రేమికులకి అందరికీ ఒక శుభవార్త అండి. మనం అందరము ఎదురు చూస్తున్న 17th గ్రాండ్ నర్సరీ మేళా వచ్చేసిందండి. అదే అండి హైదరాబాద్‌లో పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది. జనవరి 30th నుంచి ఫిబ్రవరి 3 వరకు ఒక పండుగ వాతావరణం లాగా ఉందండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన మొక్కల జాతరండి. మొక్కలందరూ ఇష్టపడే వాళ్ళందరూ ఉంటారు కదా! ఇది ఒక పండుగలాగా ఉంటుందండి ఈ 5 రోజులు. ఎవరికి ఏ ప్లాంట్స్ కావాలన్నా, ఎక్కడ చూడవలసిన అవసరం అయితే లేదండి. ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది. కావాల్సిన ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఇంటీరియర్ ప్లాంట్స్, అలాగే బాల్కనీ ప్లాంట్స్ అన్నీ మనకి ఒకే చోట మనకు కావాల్సిన మొక్కలన్నీ ఒకే చోట దొరికే ప్లేస్ ఏంటి అంటే ఈ నర్సరీ మేళా. ఈ పింగాణి పాట్స్ 500 రూపీస్ నుంచి మనకి థౌజండ్స్ వరకు చెప్తున్నారండి. అంటే సైజుని బట్టి మనకి వీళ్ళు రేట్ చెప్తున్నారు. అలాగే బోన్సాయి మొక్కలు చూడండి. వీటికి సంబంధించిన ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయండి. బోన్సాయి పాట్స్, డెకరేటివ్ పాట్స్ అలాంటివన్నీ మినిమం అంటే చిన్నదనుకోండి 250 రూపీస్ నుంచి మనకు చెప్తున్నారు. గణపతి గార్డెన్స్ అండి కాకినాడ నుంచి. వీళ్ళు చామంతులకి చాలా ఫేమస్ అన్నమాట. చూడండి పెద్ద పెద్ద బొకేస్ లాగా మనకి బాల్కనీలో పెట్టుకునేదానికి, ఇండోర్ అవుట్డోర్ పెట్టుకునేదానికి చాలా అందంగా చాలా కలర్ఫుల్ గా వీళ్ళు మనకి చామంతులు అనేది ఈ గణపతి గార్డెన్స్ వాళ్ళు 23 వెరైటీస్ మనకి చామంతులు అనేది తీసుకొని వచ్చారండి కాకినాడ నుంచి. ఫైబర్ స్టోన్ లైట్ వెయిట్ కానీ మార్బుల్ స్టోన్ లుక్ ఫినిషింగ్ వెయిట్లెస్ చూడడానికి కూడా చాలా బాగుంది. వీళ్ళు వృక్షవేద వాళ్ళు చాలా బాగా ఫినిషింగ్ కూడా ఇక్కడ బంతిలో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా కలర్ఫుల్ గా ఉంది. బంతి ఉంది, చామంతి, రోసెస్ లతే గుత్తి గులాబీ, క్రీపర్ ఉంది. అలాగే మనకి ఇవి కానీ మల్లెగానే ఉందండి. సింగిల్ పెటలు ముద్ద అంటారు కదా అలాంటి మల్లె పూలు ఉన్నాయి. అలాగే మరువం మొక్కలు కూడా ఉన్నాయి. అబ్బా ఈ స్టాల్ మాత్రం మనం తప్పకుండా విజిట్ చేసి తీసుకోవాల్సినది. చామంతులు చూడండి సూపర్ గా ఉన్నాయి. చిన్న చిన్న బొకేస్ లాగా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అండి. మన గార్డెన్ లో మన చిన్న చిన్న ప్లాంట్స్ లో కానీ పెద్ద ప్లాంట్స్ లో పెట్టుకుంటే చాలా చక్కగా అందంగా ఉంటాయండి. బాల్కనీ గార్డెన్ లో పెట్టుకునే దానికి చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ పెట్టడం వల్ల ఏమి అంటే మన గార్డెన్ కి చాలా లుక్ వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. చిన్న చిన్న ముద్దుగా బుల్లి బుల్లిగా చాలా అందంగా ఉన్నాయి ఈ డెకరేటివ్ ఐటమ్స్. మనకి ఆగస్టులో నర్సరీ మేళా జరిగినప్పుడు విపరీతమైన వర్షాల వలన చాలా వరకు నర్సరీలో మనం ఏం ఐటమ్స్ తీసుకోలేకపోయినాము. అందులో లాస్ట్ డే కూడా మనకి నర్సరీ మేళా క్లోజ్ చేయబడింది. సో ఇప్పుడు మనకి వాతావరణం చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి మన గార్డెన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా ప్రికాషన్స్ తీసుకొని వాటరు, గొడుగు అలాంటి ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే నర్సరీ మేళ అంతా చూసుకొని మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే జూట్ అండి. అంటే మనము మామూలుగా పాట్స్ తీసుకుంటూ ఉంటాం కదా అది జూట్ రూపంలో ఇక్కడ ఉంది చూడండి. అంటే బ్యాగ్స్ లాగా ఉన్నాయి. అలాగే పాట్స్ రూపంలో కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది విజిట్ చేయాలండి మనము. కిందకి వాటర్ రాదండి, ఇది డైరెక్ట్ గా సాయిల్ వేసేయడమే. డైరెక్ట్ గా సాయిల్ పెట్టడమే ఇందులో జూట్ బ్యాగ్స్.
ఇక్కడంతా గ్రో బ్యాగ్ చాలా బాగున్నాయండి, జూట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా చూడండి అంత గార్డెన్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి గార్డెన్ కి చాలా లుక్ వస్తుంది. డెకరేటివ్ ఐటమ్స్ సూపర్ గా ఉన్నాయి. అలాగే మనకి బల్బ్స్ చాలా రీజనబుల్ రేట్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి అన్ని రకాల బల్బ్స్ అయితే ఉన్నాయండి. అమర్ లిల్లీస్ నుంచి ఏషియాటిక్ లిల్లీస్ నుంచి అన్ని రకాల బల్బ్స్ అయితే ఉన్నాయి. దాదాపు 150 నుంచి మనకి రేట్ అయితే చెప్తూ ఉన్నారండి. ఒక సెక్షన్ అంతా బల్బ్స్ ఉన్నాయి. అలాగే మొక్కలన్నీ ఇవాళ నిన్నటి రోజు దిగుతున్నాయండి. ఫస్ట్ మనం వెళ్ళాం అనుకోండి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది చూడవచ్చు. ఇక రాను మనము లేట్ చేసాం అనుకోండి అందరూ చేతులు పెట్టి లాగేస్తుంటారు కదా, సో ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది ఉండదు. కాబట్టి వీలైనంత వరకు తొందరగా వెళ్ళడానికి ఈ మొక్కల ప్రేమికులందరూ త్వరగా వెళ్తే అన్ని రకాల బల్బ్స్ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఉన్నవి అన్ని చక్కగా తీసుకోవచ్చు. మనం ఏషియాటిక్ లిల్లీస్ ఎంత చక్కగా ఉన్నాయి. సో ఇక్కడ ఎలీస్ గార్డెన్ అండి. ఇక్కడ మనం చూడండి మామిడి పూత ఎంత చక్కగా కనిపిస్తుందో, అలాగే చామంతులు, రోసెస్, గుత్తు గులాబీ, అడీనియమ్స్, అన్ని వెజిటేబుల్ సాప్లింగ్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు టోటల్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వీలైనంత వరకు మనము ఆ గొడుగులు, హ్యాట్ అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే మనం తీసుకున్న మెటీరియల్ అంతా క్యారింగ్ చేయాలి కదా, కాబట్టి దానికి తగినట్లు బ్యాగులు అలా తీసుకొని పోవాలి. అలాగే ఫుడ్ ఐటమ్ అండి, మనము ఎక్కువ టైం ఉంటాం కాబట్టి ఎక్కడ తింటామో ఏమో కాబట్టి ఒక హ్యాండ్ బ్యాగ్లో అలా మనకు కావాల్సిన స్నాక్స్ కానీ ఫుడ్ కానీ వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకొని ఈ నర్సరీ మేళాకి వెళ్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ప్రతి వయసు వాళ్ళు మనకు కనిపిస్తున్నారు చూడండి. వీళ్ళందరూ మొక్కల ప్రేమికులు అన్నమాట. మనకి ఈ నర్సరీ మేళా అనేది ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూడదగిన నర్సరీ మేళా అండి. ప్రతి ఒక్క ఐటెం మనము ఇక్కడ చూడవచ్చు. ఒకే చోట మనకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చూడవచ్చు, కొనవచ్చు. సో ఫ్రెండ్స్, కాబట్టి మొక్కల ప్రేమికులందరూ ఈ నర్సరీ మేళాకి వెళ్ళి ఎవరికి కావాల్సిన ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ బల్బ్స్ కానీ అలాగే సీడ్స్ అండి, ఆర్గానిక్ సీడ్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే గార్డెన్ మెటీరియల్ కూడా అన్నీ స్ప్రేయర్స్ నుంచి కట్టర్స్ నుంచి అన్ని గార్డెన్ మెటీరియల్ ఇవి అవి అని కాదండి, ప్రతి ఒక్క వస్తువు మనకి గార్డెన్ సంబంధించినవన్నీ ఇక్కడ మనకు నర్సరీ మేళాలో దొరుకుతాయండి. కాబట్టి మీకు ఏ వస్తువు అవసరమైనా కూడా మనము నర్సరీ మేళా విజిట్ చేస్తే తప్పకుండా అన్నీ మనం తీసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అంతా గ్రాఫ్టెడ్ అయితే ఇక్కడ ఉంటాయండి. కాబట్టి ఇవి మనం మోసుకొని వెళ్ళేదానికి కానీ ఒక సపోర్ట్గా ఒక మనిషి అనేది మనకు అవసరపడుతుంది. ఒక ప్లాంట్తో మనకు సరిపోదు కదా, ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనము ఇంట్లో వాళ్ళని మనము తోడు తీసుకొని వస్తే కొద్దిగా క్యారింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఒక పండగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుందండి. అంటే మొక్కల జాతర అంటారు కదా, అలా జాతర లాగా ఉంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.